దిస్ ఇస్ కేసీఆర్. ఈయనకి తెలంగాణ మీద ప్రేమ లేదు, తెలంగాణలో ఒక వ్యక్తి మీద ప్రేమ లేదు. ఈయనకి కుటుంబ సభ్యులు, కుటుంబం తప్ప, మేసుడు తప్ప నయా పైసా ఈ ప్రాంతం మీద ప్రేమ లేదు ఈయనకి. ఈయన ఉద్యమం నడిపింది మొత్తం పవర్ కోసమే. మళ్ళీ ఈయన జాతిపితనట. సిగ్గుండాలే జాతిపిత అనేటోని ఈయన ఎవరైతే అంటున్నారో. ఇంకోటి ఏంది, మిషన్ భగీరథ. ఈ చెరువులది మిషన్ కాకతీయ, ఇప్పుడు మిషన్ భగీరథ. అసెంబ్లీలో నేను ఓటు అడగాల, ఆ కొంగరక్కలాలని అన్నట్టున్నాడు. అది డిజాల్వ్ చేసి 2018 2 వారాల్లో వచ్చేస్తున్నది అన్నాడు. ప్రతి ఇంటికి 2 వారాలు, అన్నీ అయిపోయినాయి, పైప్ లైన్లు అయిపోయినాయి, అన్నీ నల్లిప్పుడే అన్నాడు. నల్లిపితే నీళ్ళు వస్తాయి అన్నాడు. నిన్న జగిత్యాల వస్తున్నాయా ఇప్పుడు అని అడిగితే, నా దగ్గర నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వచ్చినాయా లేవా అంటే ఒక్కటి సపోర్ట్ చేస్తలేడండి. 1000 మంది ఉన్నారు ముందర. ఆనాడు రాలే, ఈనాడు వస్తలేవు. ఏమనంటే వీళ్ళిద్దరికి లాగుల మీద ప్రేమ ఏందో నాకు అర్థం కాదు. ముసలోడికి లాగుల మీద ప్రేమనే, ఇప్పుడున్న ముఖ్యమంత్రికి లాగుల మీద ప్రేమనే. ఒక లాగుల తొండలంటాడు, ఇంకోటి లాగులు వాలిగేదాకా కొట్టాలంటాడు. ఈ లాగుల ప్రేమ ఏందో మీకే తెలియాలి, నాకే తెలియదు. కేసీఆర్ చచ్చిపోవాలి, ఎవరు చచ్చిపోవాలని కోరుకుంటలేరు. కేసీఆర్ మాకు ఎంటర్టైన్మెంట్ ఎంతో అంత ఉందంటే పాలిటిక్స్లో నీ వల్లనే ఉంది. దయచేసి ప్రపంచ స్థాయిలో డొనాల్డ్ ట్రంప్ తోటి ఉంది, రాష్ట్ర స్థాయిలో నీతోటే ఉంది ఎంటర్టైన్మెంట్. నువ్వు 100 సంవత్సరాలు బతకాలి, ఇంకెక్కువనే బతకాలి. బీఆర్ఎస్ సావు నువ్వు చూడాలి, బీఆర్ఎస్ సావు చూడాలి. నీ కొడుకు బిడ్డ జైలుకు పోయింది చూసినావు, కొడుకు పోయింది కూడా చూడాలి. అటువంటి కోరికలు కోరుతాం కానీ మేము నువ్వు చావాలని కోరుకోము. నువ్వు నీ గ్లామరు ఎప్పటికీ బతుకుండాలి. దరిద్రం పోయేదాకా కేసీఆర్ కొట్లాడుతూనే ఉంటాడట. ఏం అవసరం లేదు కొట్లాడు. 2 ఎయిర్ టికెట్లు నీ కొడుకుకి బిడ్డకి వాపస్ అమెరికా పంపించి ఎయిర్ టికెట్లు కొనిచ్చే దరిద్రం పోతుంది. ఇద్దరిని పంపించేస్తే చాలు, తెలంగాణకు పట్టిన దరిద్రం పోతుంది. వాళ్ళకి బిజినెస్ క్లాస్, ఫస్ట్ క్లాస్ ఇప్పించేయి. వాడు సంతోష్కి, హరీష్కి ఎకానమీలో పడాయి. 4 టికెట్లు ఇప్పించేయి, దరిద్రం వదిలిపోతుంది తెలంగాణకి. తడిసిన ధాన్యం గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక్క మార్కెట్ యార్డ్ ఇంప్రూవ్ చేసినావా? ఇవాళ 2026 సంవత్సరంలో ధాన్యం పండిస్తారు, రోడ్ల మీద ఆరేస్తున్నారు, అకాల వర్షాలు పడుతున్నాయి, ఆడ ఎండబెడుతున్నాయి అని తడుస్తున్నాయి, మళ్ళీ ఎండబెడుతుండ్రు, మళ్ళీ తడుస్తున్నాయి. రైతు వ్యవసాయం 4 నెలలు వడ్లు పండిస్తే ఎంత తిప్పలు పడతాడో అవి ఎండబెడతానికి దానికంటే ఎక్కువ తిప్పలు పడుతున్నాడు. ఒక్కడన్నా ప్రభుత్వం పట్టించుకుందానా? అగ్రికల్చర్ పాలసీ తీసుకురా, ఎండ్ టు ఎండ్ టైఅప్లు తీసుకురా, కోత కోస్తే ఆనాడే వడ్లు తీసుకుపోయేటట్టు చేసుకో. ప్రతిదీ ఎఫ్సిఐ మీద ఎందుకు డిపెండెంటు? ప్రైవేటైజ్ చేసుకో. ఎఫ్సిఐ ప్రైవేటైజ్ చేయలేదు, ఎఫ్సిఐ ఎక్స్పోర్ట్ చేయలేదు, ఎఫ్సిఐ వ్యాపారం చేయలేదు. ఫుడ్ సెక్యూరిటీ కోసం ఎంత అవసరమో అంతేనే తీసుకోగలుగుతుంది ఎఫ్సిఐ. ఎవడన్నా ఒక అగ్రికల్చర్ పాలసీ కానీ, వడ్లు పండిస్తాము, మ్యాక్సిమం పండిస్తాము. నువ్వు పండిస్తలేవురా, హౌలే రైతులు పండిస్తున్నారు. పండించినాక వాళ్ళు పడే తిప్పలేంది ఎప్పుడైనా కళ్ళు తెరిచి చూసినావా దొరా? వడ్లు కోస్తే కానీ ఆనాడే ఏ పంట కానీ ఆనాడే కోతలతోటే అది వెళ్ళిపోవాల బయర్ దగ్గరికి. ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ మీద నేను ఎంపీని, నేనేదో సంకల్ప గుద్దుకుంటలేను. ఒక ప్రక్రియ, ఒక పసుపు కోసం ఒక ప్రక్రియ స్టార్ట్ చేసినాము 2019లో నా బాండ్ పేపర్ తోటి.
ఇవాళ నేను రాజకీయాల్లో ఉన్న రోజులు ఇంకా 10 ఏళ్ళు ఉంటున్నా, 15 ఏళ్ళు ఉంటున్నా, 12 ఏళ్ళు ఉంటున్నా, నేను రిటైర్ అయ్యే వాటికి 30,000 రూపాయలు చూపించిపోతా పసుపు క్వింటాల్కి. ఇంకెక్కువనే చూపిస్తా. 16,000కి అమ్ముతున్నారు. 5,000 రేట్లు లేకుండే 4,500 రేటు ఉన్నాయి. గత 4 సంవత్సరాల నుంచి 13, 14, 15, 16,000 మేము చేసింది ఇంకా మినిమం ఇంకా చేసేది మస్తుంది. ఒక 35 సంవత్సరాల తర్వాత ఒక బోర్డు స్థాపన అయింది. 87లో అయిందంటే మళ్ళా 2023లా పిఎం గారు అనౌన్స్ చేశారు. కేవలం ఒక ఎంపీ చేయగలిగింది ఇంత గవర్నమెంట్లు పెట్టుకొని అగ్రికల్చర్ మార్కెట్ వాల్యూ డెవలప్మెంట్ చేసేది లేదు. అనేక మార్లు కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఊరికి ఎఫ్సిఐ మీదనే డిపెండ్ కాకుండా మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి, రైస్ బ్రైన్ ఆయిల్ ఇండస్ట్రీలు పెట్టుకోండి, ప్యాడీకి సంబంధించిన వేరే ఏమన్నా ఇండస్ట్రీలు పెంచుకోండి, కన్జంప్షన్ పెంచుకోండి, ఇంకా మీకు ఎక్స్ట్రా ఉంటే మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి, దానికోసం ఏమైనా ఇన్సెంటివ్లు ఇవ్వాలంటే ఇచ్చుకోండి. గత ముక్కోడు 2014కి వెళ్ళి ఓ పంట మీద ధ్యాస లేదు. ఒక కొత్త పంట ఏంది, రైతులు ఎట్లా ఎక్కువ సంపాదించాలా, ఒక పాలసీ, ఒక నలుగురిని అడ్వైజర్లను పెట్టుకొని చేసింది లేదు. ఎఫ్సిఐ కొంటుంది కదా మనకేంటికి, ప్రతి ధాన్యం గింజ నేనే కొంటా, ప్రతి ధాన్యం గింజ నేనే కొంటా. ఒక్క ధాన్యం గింజ కొన్నాడు కాదు ఇది 10 ఏళ్ళల్లో టోటల్ ఎఫ్సిఐ కొంటుంది. మొత్తం ఎఫ్సిఐ డిపెండెంట్ అగ్రికల్చర్ చేసేసిండు. మళ్ళా చేసినాక విపరీతంగా ధాన్యం వస్తుంటే ఎఫ్సిఐ తీసుకోలేదు బియాండ్ అ పాయింట్. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు బిజినెస్ చేయలేరు, వాళ్ళు సజెషన్లు ఇవ్వడం మొదలుపెట్టారు. రైటింగ్లోనే ఇచ్చారు అన్నీ. ఈయన పంట మార్పిడి ముచ్చట లేదు, ఏం లేదండి. ఎఫ్సిఐ అందులో మళ్ళా స్కాములు, అంత లంగలని లఫంగాలని ఎమ్మెల్యేలని చేసిండు. అన్ని దొంగ రైస్ మిల్లు, రీసైక్లింగ్లు, విపరీతమైన స్కాములల్లా అగ్రికల్చరు, ఈ సివిల్ సప్లైస్ మినిస్ట్రీలల్లా. మళ్ళీ ఫైనల్గా ఎఫ్సిఐ నుంచి స్లోగా రెసిస్టెన్స్ వస్తుంటే వరేస్తే ఊరి అన్నాడు. అది కేసీఆర్ పాలన. వ్యవసాయం మీద ఆయనకున్న పట్టు. మళ్ళీ ఆయన ఫామ్ హౌస్లా ఎస్పరాగస్లు, రకరకాల పంటలు, అదేంది మన అవకాడోలు అన్నీ అమ్ముకుంటే 5 స్టార్ హోటళ్ళకి అమ్ముతున్నావు. నువ్వు అమ్ముతున్నావు కదా, నీవు ఎవడికి అమ్ముతున్నావు, నువ్వు నిర్ణయం చేసుకున్నావు కదా, టైఅప్ చేసుకున్నావు కదా. అది ప్రతి ఎకరానికి చేయాలి, అదే బాధ్యత గవర్నమెంట్ది. ఆ టైఅప్ చేసినోడు వచ్చి కోతలు కాగానే ఆ రోజే తీసుకుపోవాలి. నువ్వు గవర్నమెంట్ చేస్తావా, ప్రైవేట్ చేస్తావా, నీ సాగు నువ్వు చేస్తావా, ఎట్లా చేస్తావో చెప్పాలి, చేయాలి. ఏం చేసింది లేదు. అది గజ దొంగ గంగన్న కొడుకు